రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, దాని ప్రక్రియ అనేది ఎలా ఉంటుందో చెప్పండి మేడం. రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో క్లియర్గా ఏం చెప్తుందంటే ఏవైతే డీడ్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా దానికి లీగాలిటీ రావాలంటే లీగల్ స్టేటస్ రావాలి, చట్టభద్రత రావాలి అంటే దానికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవసరం. అంటే ఏదైనా సరే డాక్యుమెంట్ కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే అప్పుడే అది దానికి ఒక వాల్యూ అనేది వస్తుంది. ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, ఆ ప్రాపర్టీ కొన్నది కంపల్సరీ ఏ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదైనా సరే దానికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవసరం. సో స్టాంప్ డ్యూటీ కట్టి దాని తగ్గట్టు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు ఏంటంటే అది మీది అని మీ ఓనర్షిప్ కంప్లీట్గా మీకు వస్తుంది. అండ్ ఎవరైతే మీకు అమ్మినరో వాళ్ళకి ఆ ఓనర్షిప్ పోతుంది. సో ఆ క్లియర్గా రిజిస్ట్రేషన్ అనేది దానికి ఉంటుంది. అది కాకుండా పబ్లిక్కి నోటీస్ ఇచ్చినట్టు, ఎందుకంటే మీరు ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు పబ్లిక్ నోటీస్లో పోయినట్టే. అంటే ఈ ప్రాపర్టీని కొన్నాను లేకపోతే అమ్మినరు అంటే బయటికి వెళ్ళిపోయింది అంటే అది ఒక రికార్డ్స్లో ఉండిపోతారు. రెవెన్యూ రికార్డ్స్లో పలానా రిజిస్ట్రేషన్ అయింది, ఈ ప్రాపర్టీ ఇక్కడ నుంచి ఇక్కడికి మారింది అని చెప్పేసి ప్రతిది కూడా రికార్డ్స్లో ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం ఆన్లైన్ రికార్డ్స్ అయిపోయింది, ఈవెన్ ఆన్లైన్ రికార్డ్స్లో కూడా వచ్చేస్తుంది. సో రిజిస్ట్రేషన్ అంటే ఇంతే. ఏదైనా సరే ప్రాపర్టీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏది ఉన్నా కూడా అది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఏ ఏ రకాల డాక్యుమెంట్స్ అనేవి మనం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటారు? ఇదంతా కూడా సెక్షన్ 17 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఏం చెప్తారు అంటే ఎగ్జాంపుల్ సేల్ డీడ్స్ ఒకటి, సేల్ డీడ్స్ తర్వాత గిఫ్ట్ డీడ్స్, మళ్ళీ ఇంకోటి ఏవైనా అగ్రిమెంట్స్ ఉంటాయి మనకి 12 months అబౌవ్ అగ్రిమెంట్స్. ఎగ్జాంపుల్ రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది, 11 నెలల వరకు అవసరం లేదు, ఒకవేళ 11 నెలలు దాటితే 12 నెలల నుంచి రిజిస్ట్రేషన్ అవసరం. సో అట్లాంటి అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నా, ఎక్స్చేంజ్ డీడ్స్, పార్టీషన్ డీడ్స్, పవర్ ఆఫ్ అటార్నీస్, లేకపోతే మార్గేజెస్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు మార్గేజెస్ చేస్తుంటారు కదా వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి, అలాంటివన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఫర్దర్ ఎట్లాంటి లిటిగేషన్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లం కాకుండా, లీగల్గా ఎట్లాంటి ఇష్యూ రాకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ డీడ్స్ అన్నిటికీ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకపోతే అది దానికి చట్టభద్రత అనేది ఉండదు, లీగల్లీ వ్యాలిడ్ కాదు. కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని డీడ్స్కి వాటికి అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఏమంటారు, ఇప్పుడు వీల్ చేస్తారు, వీల్నామా ఉంటుంది, వీల్నామాకి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు. సో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ కాక మిగతా అన్ని డాక్యుమెంట్స్ ఏవి కూడా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో వాటి అన్నిటి కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ మ్యాండేటరీ. వాటి కనుక రిజిస్ట్రేషన్ లేకపోతే అది వ్యాలిడ్ కాదు. కొన్ని ఏముంటాయంటే కొన్ని డీడ్స్ అన్ని ఉంటాయి, అవి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నోటరైజ్ చేసుకోవచ్చు, నోటరీ చేయించినా సరిపోతుంది. అలాంటి డాక్యుమెంట్స్ అంతా వేరు. కానీ బేసిక్ ఇప్పుడైతే లిస్ట్ చెప్పిన సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టిషన్ డీడ్, ఎక్స్చేంజ్ డీడ్, మార్గేజెస్, జీపీఏ, అగ్రిమెంట్స్ బిలో 12 months, ఇవన్నిటికీ రిజిస్ట్రేషన్ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ చేయించుకోవాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదనుకోండి, కలిగే నష్టాలు ఏముంటాయి? ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఫస్ట్ ఏంటంటే కోర్టులో అది వ్యాలిడ్ డాక్యుమెంటే కాదు. మీరు తీసుకెళ్ళి అయ్యో నాకు ఇదేదో అయింది, నాకు ప్రాబ్లం అయింది అని చెప్పేసి మీరు కోర్టులో వెళ్ళి మీరు ఆ డాక్యుమెంట్ వేస్తే తీసి అవతల పడేస్తారు. ఎందుకంటే దానికి చట్టభద్రత లేదు, ఇట్స్ నాట్ ఈవెన్ లీగల్. రిజిస్ట్రేషన్ చేస్తేనే కోర్టులో అది ఎవిడెన్స్ లాగా తీసుకుంటారు. అంతే మించి అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పిన లిస్టే, ప్రతిదీ కాదు. సో ఈ డాక్యుమెంట్స్ అంతా రిజిస్ట్రేషన్ అవసరం ఉన్నా కూడా మీరు చేయించుకున్నప్పుడు కోర్టు ఎందుకు కన్సిడర్ చేస్తుంది? ఏదో చెత్తగాయని తీసుకో ఇచ్చినట్టే కదా, కన్సిడర్ చేయదు. ఇదొక రీజన్. ఇంకోటి ఏంటంటే ఫర్దర్ వేరే వాళ్ళు వచ్చి ఇది నా ప్రాపర్టీ అనే ఛాన్సెస్ ఉంది, ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది, ఫోర్జరీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు బేసిక్గా ఎప్పుడైనా చూడండి, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్న వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయినప్పుడు మీరు బయోమెట్రిక్ ఇస్తారు, మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉంటుంది. సో మీరు బయోమెట్రిక్ ఇచ్చినప్పుడు మీ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో అది మీకు ఒక్కరికే ఉంటుంది. సో మీ ప్రాపర్టీ ఇంకెవ్వరు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేరు, ఓన్లీ మీరే చేసి ఇవ్వగలుగుతారు, అంతే కదా. సో ఆధార్ కార్డ్ లింక్ ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటుంది, మీ ఐడీస్ మొత్తం మీ ఐడెంటిటీ అంతా కూడా అందులో ఫీడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, ఉండదు. మళ్ళీ మీ పదవులు ఇంకెవరో పోయి చేయడం, అలాంటి ఫ్రాడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకోండి, దానికి గల ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని దశలు ఉంటాయి ఇందులో? దశలు ఏముండవు. ఫస్ట్ థింగ్, ఒకవేళ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నారు, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఆన్లైన్ అప్లోడ్స్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్గా స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ అయితే లక్కీలీ మన 2 states ఉన్నాయి. సో వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏ టైం అయితే ఇస్తారో ఆ టైంకి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డ్ని ఒరిజినల్ తీసుకొని వెళ్ళి ఇస్తే
మీ ఆధార్ కార్డ్ లింక్ చేస్తారు. మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సంబంధించిన జిరాక్స్లు అంతా కూడా వేస్తారు. అంటే ఆధార్ కార్డే కావచ్చు, లేకపోతే సేల్ డీడ్సే కావచ్చు, దానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఆ డాక్యుమెంట్ జిరాక్స్ అనేది వేయాలి. వేసిన తర్వాత పర్సన్ ఎవరైతే అమ్ముతున్నారో ఆయన కొంటున్నారో ఇద్దరు వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా బయోమెట్రిక్ ఇస్తారు. సో బయోమెట్రిక్ ఇచ్చిన తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ జరుగుతుంది, అది ఒరిజినల్ కాదని చెప్పేసి ఆ పర్సన్ నిజంగా ఓనరా కాదా, ప్రాపర్టీకి ఎవరైతే అమ్మడానికి వచ్చిన ఆ పర్సన్ నిజంగా ఓనర్ కాదని చూడడానికి ఐడీస్ ఉంటాయి, అవన్నీ చూసి వెరిఫై చేసుకుంటారు. అవంతా ఓకే క్లారిఫై అయిపోయిన తర్వాత మీరు సంతకాలు పెట్టాల్సి ఉంటుంది, డిజిటల్ సంతకాలు ఉంటాయి, అవన్నీ పెట్టిన తర్వాత వచ్చేయచ్చు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు. అండ్ ఆల్సో చెప్తారు ఈ డేస్ లోపల మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీకు ఇస్తారు. వెంటనే ఇవ్వరు మనకి, దిల్ టేక్ సమ్ టైం. కొన్ని రోజుల తర్వాత పిలిచిన తర్వాత మీరు వెళ్ళి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే రిజిస్టర్డ్ ఉందో అది మీరు తీసుకొని రావచ్చు. బేసిక్ ప్రొసీజర్ అయితే ఇంతే రిజిస్ట్రేషన్స్కి. మనకంత టైం అయితే పట్టదు, ఎందుకంటే ఆ టైంకి ఏమంటారు తగ్గించుకోవడానికి ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయి కాబట్టి టెన్షన్ లేదు. అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టాంప్ డ్యూటీ కానీ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఇది ఎలా నిర్ణయించబడుతుంది అంటారు? ఒకవేళ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది రిజిస్ట్రేషన్ యాక్ట్, స్టాంప్ డ్యూటీ యాక్ట్లో ఉంటుంది. కానీ ఒక రిజిస్ట్రేషన్ ఫీజు డిసైడ్ చేసే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్టాంప్ డ్యూటీ ఇవన్నీ చెప్పుద్ది, ఇంత ఉంటుంది, స్లాబ్స్ పెడుతుంది, ఇంతకన్నా తక్కువ ఉండద్దు, ఇంతకన్నా ఎక్కువ ఉండద్దు, అవన్నీ యూనియన్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఈ స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలి అనేది ఫిక్స్ చేస్తారు. సో దాంట్లో కూడా స్లాబ్స్ అని ఉంటాయి. యూజువల్గా ఏంటంటే ప్రాపర్టీ మామూలుగా మీరు ఏదైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే దాని మార్కెట్ వాల్యూ తీపిస్తారు, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ మార్కెట్ వాల్యూ మీద 1% యూజువల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, యూజువల్గా 1% ఉంటుంది. సేల్ డీడ్స్కి ఎంత, గిఫ్ట్ డీడ్స్ అంతా కూడా స్టేట్ లెవెల్లో అది ఫిక్స్ అయి ఉంటుంది. సో మీరు అది తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్టేట్ లెవెల్లో ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలో తెలుసుకొని కట్టాలి. దానికి అంతా కూడా ఆన్లైన్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. యూజువల్గా 1% ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ప్రాపర్టీకి సంబంధించినటువంటి డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఆ డూప్లికేట్ డాక్యుమెంట్స్ని ఉపయోగించి వాటి రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒకవేళ డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ థింగ్ డూప్లికేట్ డాక్యుమెంట్స్ పనికిరావు. సో ఆ డూప్లికేట్ డాక్యుమెంట్స్ పట్టుకొని సపోజ్ మీరు పోగొట్టుకున్నారు అంటే ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఒరిజినల్గా మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ డీడ్స్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ డీడ్ అంటే కూడా మీకు మళ్ళీ ఒరిజినల్ ఇవ్వరు, సర్టిఫైడ్ కాపీస్ మాత్రమే ఇస్తారు. మీకు అసలు పోయింది లేదు, మీకు డూప్లికేట్ డాక్యుమెంట్స్ అవి ఒరిజినల్గా రావాలి, మీకు అవి రావాలంటే కూడా మీరు మీ ఐడి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, మీరు ఓనర్ అని చెప్పి. దానికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఎస్ఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు సర్టిఫైడ్ కాపీస్ మాత్రం ఇస్తారు, ఒరిజినల్ ఇవ్వరు. ఒరిజినల్ మీరు పోగొట్టిన తర్వాత మాత్రం మీకు ఒరిజినల్ ఇవ్వరు, ఓన్లీ సర్టిఫైడ్ కాపీసే ఇస్తారు. ఇప్పుడు జాయింట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లో సాధారణంగా ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటారు? జాయింట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ అంటే యూజువల్గా ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ ఉందండి, ఒక 10 మంది ఉన్నారు, ఒక 5గురు ఉంటారు. ఇప్పుడు చిన్న ఫ్యామిలీ అంటే టెన్షన్ ఉండదు, ఏ గోల్ ఉండదు, అందరూ సమానంగా పనిచేసుకుంటారు. హిందూస్ అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం దానికి లెక్క ఉంటుంది, దాన్ని బట్టి ఈక్వల్ షేర్స్ అందరికీ రావాలి. ఆ ఫస్ట్ క్లాస్ హెయిర్స్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా సమానమైన హక్కు ఉంటుంది, దాని ప్రకారం సమానంగా పంచుకుంటారు. సో ఇక్కడ ఒక 10 మంది ఉన్నారంటే 10 మంది అందులో ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటారో పార్టిషన్కి, అగ్రిమెంట్లో 10 మంది అందరి పేర్లు స్పెసిఫై చేసి ఉండి ఎవరో ఒక్కరు దాంట్లో ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళు ఆ పార్టిషన్ అనేది చేయాల్సి ఉంటుంది, దాని ప్రకారం అగ్రిమెంట్ చేయాలి. సో ఏంటంటే యాక్ట్ ఏదైతే ఉందో, సక్సెషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో ఎలా చెప్తారో దాని తగ్గట్టే పార్టిషన్ అనేది చెయ్యాలి. అంతేగాని నేను కొంచెం ఎక్కువ తీసుకుంటా, నేను పెద్దోడిని కదా నేను కొంచెం ఎక్కువ తీసుకుంటా, చిన్న కొడుకు కదా తక్కువ తీసుకుంటా అన్నట్టు పూర్వకాలంలో ఉన్నట్టు ఇప్పుడు ఉండదు. ఇప్పుడు అందరూ కూడా సమానమైన హక్కుదారులు, అందరికీ సమానంగా ఇవ్వాల్సిందే. సో ఎక్కువ తక్కువ అనేది అలా ఉండదు. సో పార్టిషన్ మెయిన్గా ఏం ఫేస్ చేస్తారంటే, ఎవరైనా సరే ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్కరు దానికి ఒప్పుకొని ఉండాలి, పార్టిషన్కి ఒప్పుకొని ఉండాలి, అగ్రిమెంట్కి ఒప్పుకొని ఉండాలి. అదంతా ఒప్పుకున్న తర్వాత ఓకే అన్న తర్వాత ఎవరైతే కొంతమంది ప్రాపర్టీస్ వద్దనుకుంటారు, ఎన్ఓసీస్ అవన్నీ ఇస్తుంటారు, అవన్నీ ఉండాలి. కొంతమంది ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు ప్రాపర్టీలు వద్దనుకుంటారు, వారు రెలింక్విష్మెంట్ డీడ్స్ అని చేసి ఇవ్వాలి. సో ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని ఫేస్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ ఒక పార్టిషన్ డీడో లేకపోతే దాన్ని రిలీజ్ డీడ్ అంటారు, అలాంటివి చేసుకోవాలి. సో ఆ రిలీజ్ డీడ్లో ఏంటంటే మొత్తం మెన్షన్ చేసి
అది పార్టిషన్ డీడ్లో మొత్తం మెన్షన్ చేసి మొత్తం రాసుకోవాలి, వీళ్ళకింత ఈ ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో ప్రతి దగ్గర కూడా స్పెసిఫై చేయాలి. ఈ సర్వే నెంబర్లు ఈ ప్రాపర్టీ వీళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం, డివైడ్ చేసి ఈక్వల్గా ఇవ్వాలి, ఆడపిల్లలు కూడా ఈక్వల్గా ఇవ్వాలి. సో ఇవి కనుక అవకతవకలు అయితే మాత్రం ఎవరైతే నష్టపోతారో వాళ్ళు వెళ్ళి మళ్ళీ కోర్టులో కేసు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయడానికి పార్టిషన్ టైంలో క్లియర్గా చేసుకోవడం బెస్ట్. అంటే రిజిస్ట్రేషన్స్లో మామూలుగా ఆధారు, పాన్, ఫోటో, ఫింగర్ ప్రింట్స్ వీటి యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుందంటారు? మెయిన్ అవ్వేనండి. ఎందుకు అంటే ఇక్కడ లిటిగేషన్ తగ్గివ్వడానికి, ఫ్రాడ్ జరగ ఉండడానికి, ఫోర్జరీ చేయకుండా ఉండడానికి ఇంపర్సనేషన్ అని అంటారు. ఇంపర్సనేషన్ అంటే మీ ప్లేస్లో ఇంకోరెవరో వచ్చి మీలాగా యాక్ట్ చేస్తూ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్. అంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ అంటే మొత్తం యూనిక్ కోడ్, అది అంటే మీకు ఒక్కరికే ఉంటుంది, మీకు తప్ప ఇంకా అది ఎవరికి ఉండదు. ఎందుకంటే బయోమెట్రిక్ అవన్నీ ఇస్తారు కాబట్టి మీకు తప్ప ఎవరికి ఉండదు కాబట్టి అది ఒక సేఫ్టీ. అది కాకుండా పాన్ కార్డు కూడా అంతే యూనిక్ కోడ్, మీకు యూనిక్గా ఒక కోడ్ ఉంటుంది, మీకు పాన్ నెంబర్ ఉంటుంది. కాబట్టి అవన్నీ వెళ్ళి ఇస్తే వాళ్ళు వాళ్ళ డేటాబేస్లో వెరిఫై చేసుకుంటారు ఈ పర్సన్ ఏవైతే వచ్చిండ్రో అది వాళ్ళు జెన్యున్ పర్సనా కాదా. ఎందుకంటే గవర్నమెంట్ రికార్డ్స్లో అన్నీ కూడా ఉంటాయి కదా, రికార్డ్స్లో మొత్తం ఈ పర్సన్ ఇది ఫోటోతో సహా అడ్రస్తో సహా ప్రతిదీ ఉంటుంది. సో ఆ పర్సన్ ఫోర్జరీ చేసే అవకాశాలు ఉండవు, తగ్గించుకున్నట్టు. మళ్ళీ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి ఈ డబుల్ రిజిస్ట్రేషన్సే కానీ లేకపోతే ఇంకెవరో వచ్చి మీ సంతకాలు పెట్టి చేయడం కానీ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతిదీ అవసరం ఉంటుంది. దీన్ని బట్టే ఏమంటారు, ఇదివరకు చాలా అయ్యేటివి ఇట్లాంటివి. అంటే మన ప్రాపర్టీ కాకపోయినా కూడా మనం కాకపోయినా వెళ్ళి చేసేయడాలు, లేకపోతే ఒకసారి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీ మళ్ళీ రిజిస్ట్రేషన్. మొన్న ఒక కేసు వచ్చింది నేను చూసిన, ఆల్మోస్ట్ 9 రిజిస్ట్రేషన్స్, ఒక సింగిల్ ప్రాపర్టీ మీద 9 రిజిస్ట్రేషన్స్. ఎవరైనా చేస్తారా? మరి రిజిస్ట్రేషన్ ఎస్ఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారని అది ఇట్లా అట్లీస్ట్ వెరిఫై చేసుకోవాలి. సో ఒకటే పర్సన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా 9 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు 9 మంది కూడా ఏమంటారు కొట్లాడుకుంటున్నారు. అందరూ వెళ్ళి మళ్ళీ కేసు వేసుకోవాలి, ప్రతి ఒక్కరు మళ్ళీ క్యాన్సిలేషన్స్ అడగాలి. ఆ ప్రాపర్టీ ఫస్ట్ చేసిన వాళ్ళకే పోతుంది. ఆ 9 మందిలో ఫస్ట్ ఎవరికి రిజిస్ట్రేషన్ అయిందో వాళ్ళకే పోతుంది ఆబ్వియస్లీ, మిగతా 8 మంది లాస్. సో ఇవన్నీ లిటిగేషన్ అంతా అవాయిడ్ చేయాలి అంటే ఏంటంటే ఈ బయోమెట్రిక్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి ఎలా భద్రపరుస్తారంటారు? రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత జనరల్ ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఏదైతే ఉందో మనం వెళ్తాము, బయోమెట్రిక్ ఇస్తాము, సంతకాలు పెడతాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అవుతుంది. ఒక ఓనర్ నుంచి ఇంకొక ఓనర్కి ప్రాపర్టీ పోయినట్టు వీళ్ళ డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు, ఆధార్ కార్డ్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చేస్తాము. ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ స్టాఫ్ మొత్తం కూడా వీళ్ళ డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ అంతా కలిపి మొత్తం ఒక డాక్యుమెంట్ తయారు చేసి పెడతారు. సెక్షన్ వాళ్ళు తయారు చేసి పెట్టి పేర్లు ఇద్దరి కలిపి పెడతారు. చూస్తారు కదా వెండర్స్, వెండీస్ అని చెప్పి డాక్యుమెంట్ ఉంటుంది. సో వాళ్ళు అవి మొత్తం చేసి పెట్టిన తర్వాత యూజువల్గా కాల్ వస్తుంది మనకి ఇట్లా రెడీ అని చెప్పేసి. కొన్నిసార్లు రాకపోవచ్చు, అది ఎఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ మీద ఉంటుంది. సో వచ్చినా రావచ్చు, లేకపోతే మీరే కొన్ని రోజులు ఒక 1 month 15 days అట్లా వెయిట్ చేసి వెళ్ళి తీసుకోవచ్చు. ఎక్కడైతే ఎస్ఆర్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అక్కడికి వెళ్ళి అడిగితే మీకు డాక్యుమెంట్స్ రెడీగా పెడతారు. సో అది వెళ్ళి తీసుకోవచ్చు. కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చెయ్యము అని నిరాకరించినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో ఏం చేయాలంటారు? ఎవరైనా సరే ఎస్ఆర్ఓ ఆఫీస్ పోయిన తర్వాత మేము రిజిస్ట్రేషన్స్ చెయ్యము అని మీకు చెప్పిండ్రు అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో ఏదో లిటిగేషన్ ఉంది అని అర్థం. ఎందుకంటే ఒకవేళ మనం వెళ్ళి ఒక ప్రాపర్టీ చూపించి ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి మనం బుక్ చేసుకుంటాము, స్లాట్ బుక్ చేసుకుంటాము, అప్లికేషన్ వేస్తాం. సో అప్లికేషన్ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు చూస్తారు ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉందా లేదా అని చూసుకుంటారు. ఒకవేళ మీరు చెప్పిన ఏదైతే ప్రాపర్టీ ఉందో దాని సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ కనుక ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉన్నా లేదా భూదాన్ వాట్ ఎవర్ ఇప్పుడు అసైన్ ల్యాండ్ అట్లాంటివి ఉంటే యూజువల్గా వాళ్ళు చెయ్యరు. ఓకే, బ్లాక్ లిస్ట్లో ఉన్నప్పుడు అట్లాంటి ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయొద్దు, అది గవర్నమెంట్ రూల్. సో అలాంటి అవాయిడ్ చేస్తారు. సో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ డినై చేస్తే చెయ్య అని చెప్తే ఫస్ట్ అది రిటర్న్లో అడగండి, అంటే రాతపూర్వకంగా అడగండి, ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వట్లేదని అడగండి, వాళ్ళు చేసిస్తారు. యూజువల్గా కొంతమంది మేము ఎందుకు చేయాలి, మేము ఎందుకు చెప్పాలి అంటారు, బట్ ఇన్సిస్ట్ చేసి తీసుకోండి. సో ఒకవేళ ఇది మీకు రీజన్ అనేది ప్రాహిబిటెడ్ లిస్ట్ అలాంటిది ఉంటే కనుక దానికి ఏం చేయలేం. కానీ ప్రాహిబిటెడ్ లిస్ట్ లేదు, అక్కడ ఏ ప్రాబ్లం లేకపోయినా రిజిస్ట్రేషన్ మాత్రం చేసిస్తలేరు అంటే మీరు ఆ ఎస్ఆర్ఓ మీద మీరు వెళ్ళి హైకోర్టులో రిట్ వేయచ్చు.
ఈ వాళ్ళని రెస్పాండెంట్ చేస్తూ మేము రిజిస్ట్రేషన్ అడిగినా కూడా మాకు ఎలాంటి ఏ ప్రాబ్లం లేకపోయినా, ఏ రీజనబుల్ కాజ్ లేకపోయినా కూడా స్టిల్ రిజిస్ట్రేషన్ అనేది చెయ్యట్లేదు, ఎందుకు చేస్తలేరు, మీ తప్పు లేకుండా కూడా చేస్తలేరు అన్నప్పుడు రిట్ వేసుకోవచ్చు హైకోర్టులో. ఇది కాకుండా కొన్నిసార్లు ఏ ప్రాబ్లం లేకపోయినా కొన్నిసార్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ ఆపేస్తారు. రీసెంట్గా ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా కూడా అటు రంగారెడ్డి సైడ్ చాలా రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి. అంటే ఏంటంటే అక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ కొన్ని మంత్స్ రిజిస్ట్రేషన్స్ ఆపిండ్రు. అండ్ కొన్ని సర్వే నెంబర్స్లో కూడా రిజిస్ట్రేషన్స్ ఆపుతూ ఉంటారు. సో దానికి బలమైన కారణం ఉంటుంది. ఒకవేళ కారణం లేకపోతే మాత్రం రిట్ వేసుకోవచ్చు. ఒకవేళ ప్రాహిబిటెడ్ లిస్ట్లో కూడా ఉంది, సరే ప్రాహిబిటెడ్ లిస్ట్ ఉంది అయినా మీకు రిజిస్ట్రేషన్ కావాలన్నప్పుడు వెళ్ళి హైకోర్టులో మీరు ప్రాహిబిటెడ్ లిస్ట్ నుంచి ఎందుకు తీపియాలి, మీ ప్రాపర్టీ ఎలాంటి లిటిగేషన్ లేదు బట్ స్టిల్ ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉంది కాబట్టి తీయాలి అని చెప్పేసి అది ఎందుకు తీయాలో అని మీరు అంటే కోర్టులో ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే మీ అడ్వకేట్ త్రూ కనుక మీరు కేసు కనుక పెడితే, రిట్ అనేది వేస్తే అప్పుడు హైకోర్టు మీకు శాంక్షన్ చేయొచ్చు. ఆ ప్రాహిబిటెడ్ లిస్ట్ నుంచి తీపిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే డెఫినెట్గా ఉంది. అంటే అన్లెస్ అక్కడ పెద్ద ప్రాబ్లం ఉంటాయి. పెద్ద ప్రాబ్లం అంటే ఫ్రాడ్, ఫోర్జరో ఏదో జరిగింది, లేదా సంబంధించిన ట్రాన్సాక్షన్స్లో ఏదో అవకతవకలు అయినాయి, అవి ఉంటే తప్ప అన్నిటికీ సొల్యూషన్ అయితే ఉంది. అంటే రిజిస్ట్రేషన్స్ చేసే సమయంలో ఎక్కువగా జరిగే మోసాలు ఏంటి, ఆ మోసాలను నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? రిజిస్ట్రేషన్ సమయంలో మ్యాక్సిమం జరిగేది ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్స్, డబుల్ త్రిబుల్ ఏవైనా సరే ఒక రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పర్సన్ అదే ఓనర్ మళ్ళీ రెండో వ్యక్తికి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తికి రిజిస్ట్రేషన్స్ చేసి ఇస్తున్నారు. అది కామన్ అయిపోయింది హైదరాబాద్లో ఎస్పెషల్గా. ఏంటంటే డిమాండ్ ఉన్న ప్రాపర్టీస్ అక్కడ ఆల్రెడీ చాలా అంటే క్రోడ్స్లో పలుకుతూ ఉంటుంది, ఆల్రెడీ ఒకటి తీసుకొని ఉంటారు, తర్వాత ఓనర్కి ఇంకా సరిపోదు మళ్ళీ రెండో పర్సన్కి అమ్ముతారు, అక్కడ ఎస్ఆర్ఓ ఆఫీస్లో మేనేజ్ చేసేస్తారు. సో అందుకని ఏం చెప్తా అంటే ఎవరైనా సరే మీరు ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోండి. లీగల్ ఒపీనియన్ లేకుండా డైరెక్ట్గా కొనేయకండి. నా డాక్యుమెంట్స్ అంతా ఏదో వాడు ఇచ్చిన జిరాక్స్ చూసేసి ఓకే జిరాక్స్ బాగానే ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ బాగానే ఉన్నాయి అని మీరే డిసైడ్ అయిపోయి ప్రాపర్టీ కరెక్టే ఉందని చెప్పేసి కొనేస్తే తర్వాత లిటిగేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అడ్వకేట్ చూసే కోణం వేరే ఉంటుంది, మీరు చూసే యాంగిల్ వేరే ఉంటుంది. మీరు ఏం చూస్తారంటే జస్ట్ ఒక జిరాక్స్ పేపర్స్ చూస్తారు, ఆ ముందున్న సేల్ లీడ్స్ ఏంటో చూస్తారు, లేకపోతే కొన్నిసార్లు ఈసీ చూస్తారు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అవన్నీ చూస్తారు, పహానీస్ చూస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఇంకా అది కాక ఇంకా చాలా కూడా అడ్వకేట్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు అంటే పర్మిషన్స్ చూడాలి, ఒకవేళ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ అయితే దాని పర్మిషన్స్ చూడాలి, ఎలాంటి లిటిగేషన్ ఉందా లేదా అనేది, అసలు కోర్ట్ కేసెస్ ఏమైనా ఫైల్ అయినాయా వాటి మీద లేదో చూస్తారు, అది ఏదైనా ప్రాహిబిటెడ్ లిస్ట్ కింద ఉందా, లేకపోతే అసైన్ ల్యాండ్ ఉందా, భూదాన్ ఉందా, అలాంటిది ఏదైనా లిస్టులో ఉందా అని చూసి చెప్తారు. అది చూసి చెప్పినప్పుడు మీకు జెన్యున్గా ప్రాపర్టీ అనిపించినప్పుడు కొనాలి. అంతేగాని మీరు చూసే జస్ట్ మీద చూసే డాక్యుమెంట్స్ మీకు అర్థం కాదు, మీకు ఆ తర్వాత మళ్ళీ కోర్టు చుట్టంతా తిరగకంటే ఇది సింపుల్ మెథడ్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఫస్టే వెళ్ళి మొత్తం మీరు చూపించుకోవడం బెటర్, తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయకుండా. మరొక కాలర్ అయితే ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి, శివ గారు నమస్కారం అండి. శివ గారు నమస్కారం. శివ గారు మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం సార్, నేను మేడంతో మాట్లాడాలనుకుంటున్నాను. నమస్కారం అండి. టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. టీవీ ఆఫ్లైన్ ఉందండి. మాట్లాడండి, చెప్పండి. హలో, వినిపిస్తుంది శివ గారు, చెప్పండి. హలో మేడం, చెప్పండి. హలో హలో, నా మాటలు వినిపిస్తున్నాయి శివ గారు? వినపడుతున్నాయండి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, మేబీ కనెక్షన్ ప్రాబ్లం ఉండుండొచ్చు, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. ఒకవేళ ప్రేక్షకులు ఎవరైనా టీవీ చూసేవాళ్ళు మేడం గారితో మాట్లాడాలి అనుకుంటే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. తద్వారా ఏమవుతుందంటే మీ కాల్ అనేది క్లియర్గా మేడంకి అర్థమయ్యే అవకాశం ఉంది, లేకపోతే కాల్ కట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అయితే మాలతి గారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అంటారా? దానికి ఏమైనా ప్రభుత్వం సదుపాయాలు కల్పించడం ఏమైనా జరిగిందా? అన్ని స్టేట్స్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే లేదు. బట్ లక్కీలీ మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఆన్లైన్లో మీరు బుకింగ్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేసి మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ అంతా కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయొచ్చు. ఈ స్టాంప్ డ్యూటీ అంటారు. అంటే స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో అది ఈ స్టాంప్ డ్యూటీ కూడా మీరు కట్టొచ్చు, ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. బట్ స్టిల్ రిజిస్ట్రేషన్ టైంలో స్టిల్ మీ ప్రజెన్స్ అయితే మస్ట్. అంటే ఎంత ఆన్లైన్లో అప్లై చేసినా, ఎంత ఆన్లైన్లో మీరు ఫీజు కట్టినా, ఎంత ఆన్లైన్లో అప్లోడ్ మీరు డాక్యుమెంట్స్ చేసినా కూడా ఇంకా కూడా మీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ మీరు ప్రజెన్స్ అవసరం, మీరు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ ఇవ్వడం మ్యాండేటరీ. ఎందుకు అంటే బయోమెట్రిక్ ఇస్తే ఇంతకుముందు చెప్పిన కదా, ఫ్రాడ్ అలాంటివి జరగకుండా ఉండాలి అంటే కంపల్సరీ బయోమెట్రిక్ ఇవ్వాలి. మీ ఆధార్ కార్డు కూడా దాన్ని లింకప్ చేయాలి. ఆధార్ కార్డుకి వెళ్ళిన తర్వాత ఈ ఆధార్ కార్డులో ఉన్న పర్సన్ ఇచ్చిన బయోమెట్రిక్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు వీళ్ళు ఒకటేనా కాదా అని వెరిఫై చేసుకోవడానికి కంపల్సరీ బయోమెట్రిక్ ఉండాలి. సో అది మీరు వెళ్ళి బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అన్ని స్టేట్స్ లేదు, మన స్టేట్స్లో ఉంది. మన స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది ఉంది ఫెసిలిటీ. ఏంటంటే ఇక్కడ ఒక్కటే డిఫరెన్స్ ఏంటంటే మనం టైం అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే చాలాసేపు వెయిటింగ్స్ అవన్నీ ముందు ఉండేవి. ఇప్పుడు అలాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఆ టైమింగ్, ఆ వేస్టేజ్ అనేది లేదు. ఇంకా చాలామంది దగ్గర పాత డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో తాతల ఆస్తుల దగ్గర నుంచి వస్తున్నటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. కొంతమంది అసలు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండరు, కానీ ఆ పొలాన్ని దున్నుకుంటూ ఉంటారు, ఆ పొలంలో పంట పండించడం చేస్తూ ఉంటారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రాపర్టీ ఏమైనా ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ డీడ్ అనేది చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైతే మీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో పాతది అంటున్నారు కదా, అది వెళ్ళి మళ్ళీ ఎస్ఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ వేసేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అట్లా డీడ్ ఎగ్జిక్యూట్ చేయించుకోవచ్చు. బట్ కొన్నిసార్లు అవ్వచ్చు, కొన్నిసార్లు ఛాన్సెస్ తక్కువ. సో మీరు దానికి ఏం చేయొచ్చు అంటే కోర్టుకి వెళ్ళి డిక్లరేషన్ సూట్ వేయాలి. డిక్లరేషన్ ఆఫ్ ఓనర్షిప్ సూట్ వేయాలి. అంటే ఇప్పుడు మీది డాక్యుమెంట్ అని చెప్తున్నారు, ఎవరిదైతే పేరు ఉందో ఆ పర్సన్ వెళ్ళేసి అక్కడ కోర్టులో కేసు వేయాలి. కేసు అంటే ఇది కేసు లాగా కాదు, బట్ డిక్లరేషన్ సూట్ అంటారు దాన్ని. సో ఆ డిక్లరేషన్ దేనికి అంటే ఓనర్షిప్ అని. సో దానికి సంబంధించి మీరు ఓనర్ ఆ ప్రాపర్టీ అని ప్రూవ్ చేయడానికి ఏమేమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ కూడా వెళ్ళి జిరాక్స్లు అండ్ ఏవైతే దానికి సంబంధించి ఓనర్స్ సంబంధించిన ఏదైనా ఒరిజినల్స్ ఉన్నా కూడా వెళ్ళి కోర్టులో వేసి డిక్లరేషన్ సూట్ అడగాలి ఓనర్షిప్కి. సో కోర్టు అవన్నీ కూడా వెరిఫై చేసి ఓకే ఈ పర్సన్ ఓనర్ అని తెలిసినప్పుడు దానికి అబ్జెక్షన్స్ కోసం అడుగుతుంది. ఓకే, పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం అలాంటిది చెప్తుంది. సో ఆ పేపర్ పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత ఎవ్వరు కూడా అబ్జెక్ట్ చేయలేదు అన్నప్పుడు అది మీ ప్రాపర్టీ అని డిక్లేర్ చేస్తూ కోర్టు ద్వారా ఒక ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ తీసుకెళ్ళి ఎస్ఆర్ ఆఫీస్లో ఇస్తే అప్పుడు మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తారు. సో మీకు కోర్టు డిక్లరేషన్ ఉంటుంది, మళ్ళీ ఎస్ఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ఆ డీడ్ ఉంటుంది. సో మీరు కంప్లీట్గా సెక్యూర్ అయినట్టు అక్కడ. సో దీనికి ఇదే ప్రాసెస్. ఇప్పుడు భూమి లేదా ఇల్లు ఒకవేళ ఇంకొకటి కూడా చెప్తా. సపోజ్ అంటే చాలామంది ఈ మధ్యలో నాకు లైక్ మెసేజెస్ చేస్తున్నారు, అందరూ ఇన్స్టాగ్రామ్లో ఏమేమి మెసేజెస్ చేస్తున్నారంటే మా ఒరిజినల్ డాక్యుమెంట్ పోయింది, దీనికి ఏం చేయాలి అని చెప్పేసి. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోతే ఏంటంటే ఫస్ట్ మీరు ప్రయర్ మ్యాండేటరీగా చేయాల్సిన, మర్చిపోకుండా చేయాల్సింది ఏంటో తెలుసా, ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితేనే మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ పోయింది అని ఒక ప్రూఫ్. సో మీరు పిఎస్లో కనుక అసలు మీరు కంప్లైంట్ పెట్టకపోతే అది ప్రాసెస్ అనేది ఇంకా అది స్టార్ట్ కూడా కానట్టు, అది ప్రాసెస్ వ్యాలిడ్ కూడా కానట్టు. సో ఫస్ట్ వెళ్ళేసి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాలి. సెకండ్, ఏదైతే మీరు కంప్లైంట్ పెట్టినో ఆ కాపీ పట్టుకొని ప్రాపర్టీకి సంబంధించిన ఏదైతే జిరాక్స్ కాపీ, దానికి సంబంధించిన మీ ఆధార్ కార్డు అన్నీ కూడా, అంటే ఓనర్ గురించి చెప్తున్నా, ఓనర్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ప్లస్ జిరాక్స్ కాపీస్ ఏదైతే పోగొట్టిన ఉందో అది అన్నీ మీ ఫొటోస్తో సహా వెళ్ళి అప్లై చేయాలి సార్ ఆఫీస్లో. అప్లై చేసిన తర్వాత మీరు ఆ డాక్యుమెంట్ అప్లికేషన్ అంతా నింపాలి, మీ డీటెయిల్స్ అంతా పెట్టాలి. సో అంతా పెట్టిన తర్వాత వాళ్ళు ఒక టైం తీసుకుంటారు. టైం తీసుకొని మీకు ఆ టైంకి రమ్మంటే మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళిన తర్వాత మీ అప్లికేషన్ అంతా కూడా వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసిన తర్వాత అందులో ఏమంటారు అబ్జెక్షన్స్ ఉన్నాయో చూస్తారు. అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జెన్యూన్ కాదా అనేది ఒక వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఆ ఓనర్ మీరే అని కనుక వాళ్ళు డిసైడ్ అయ్యి డిక్లేర్ చేస్తే అప్పుడు మీకు ఇచ్చేస్తారు. మీకు అది కూడా సర్టిఫైడ్ కాపీసే ఇస్తారు. సర్టిఫైడ్ కాపీ అంటే సెకండ్ కాపీ, ఫస్ట్ కాపీ అయితే పోయింది. సో దానికి సంబంధించి సెకండ్ కాపీ మీకు ఇస్తారు. ఇదంతా కూడా ప్రాసెస్ 30 days లోపల చేసిస్తారు. సో 30 days లోపల అయిపోతే మీరు వెళ్ళి అడగొచ్చు. సో ఇక్కడ ఏంది మ్యాండేటరీగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో పెట్టే కేసు, సెకండ్ మీరు అప్లికేషన్, ఈ సర్టిఫైడ్ కాపీస్ పోలీస్ కేసు ఏదో కంప్లైంట్ రెండు కూడా ఆన్ రికార్డ్స్ ఉంటే
మీకు ఇప్పుడు ఫర్దర్ ఎప్పుడైనా మీరు ఆ ప్రాపర్టీ అమ్మడానికి వెళ్ళిండ్రు అనుకోండి, ఇక ఇది ఒరిజినల్స్ లేదు కదా, మేము ఎట్లా కొనాలి ప్రాపర్టీ అని అడుగుతారు. ఇప్పుడు ఎవరైనా అంతే కదా, మీరైనా ప్రాపర్టీ కొనాలని పోతే అక్కడ ఒరిజినల్స్ లేదంటే మీరు డౌట్ పడతారు, ఏమైంది కొంపేసి మరి ప్రాపర్టీ తీసుకెళ్ళి ఏమైనా మార్గేజ్ చేసిండ్రా, ఇక్కడ నా అప్పులాగా పెట్టినరా, ఈ డాక్యుమెంట్స్లో అప్పులాగా పెట్టి ఇక్కడ డబ్బులు తీసుకున్నారా, మళ్ళీ అదంతా ప్రాబ్లమే కదా. సో ఒరిజినల్స్ లేకపోతే ఎవ్వరు నమ్మరు. ప్రాపర్టీ కొనడానికి ఇప్పుడు చెప్పాలా, కొన్నిసార్లు ప్రాపర్టీస్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే దాని రేట్ సగం పడిపోతుంది. అంటే 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు కూడా అడుగుతారు, ఇది లిటిగేషన్ ఉంది, దీని ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవు, ఎందుకు కొనాలి, మేము 100 రూపాయలు పెట్టి మాకు 50 రూపాయలకి ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉంటారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్కి అంత వాల్యూ ఉంది. సో అందుకని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడితే మీరు ఇవంతా కూడా ప్రూఫ్, ఒక రికార్డ్, దేనికి మీరు అమ్మే వాళ్ళకి ఒకవేళ దాని మీద లిటిగేషన్ వస్తే కోర్టులో కూడా చూపించడానికి. అంతకుముందు కోర్టులో ఏమైనా కేసు పడింది, వేరేవాడు ఎవడో వచ్చి నాది ప్రాపర్టీ అంటే ఏం చేస్తారు. సో వాటన్నిటి కూడా ఇవన్నీ ప్రూఫ్, ఎవిడెన్స్ అనమాట. అందుకని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కంపల్సరీ పెట్టాలి. అండ్ ఆల్సో ఒక సర్టిఫైడ్ కాపీస్, దాని సెకండ్ కాపీ ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి. దాని ద్వారా ఏంటంటే మీరు ఫర్దర్ ప్రాపర్టీ అమ్మాలనుకున్నా, డెవలప్మెంట్ ఇచ్చుకోవాలనుకున్నా, గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కూడా ప్రాబ్లమే. కొంతమంది విలేజెస్లో ఏం చేస్తూ ఉంటారంటే రెవెన్యూ ఆఫీసర్స్ అంటే బ్యాంక్ వాళ్ళ దగ్గర కానీ అప్పు తెచ్చుకోవడం ఇట్లాంటి దగ్గర కూడా ఈ డాక్యుమెంట్స్ పెడుతూ ఉంటారు. అంటే తాతల కాలం నుంచి కూడా డాక్యుమెంట్స్ అక్కడ పెట్టి తర్వాత అప్పు కట్టిన తర్వాత కూడా ఈ డాక్యుమెంట్స్ అనేవి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఉండిపోతాయి. తర్వాత ఆఫీసర్ చేంజ్ అవ్వడం, ఈ చేంజ్ అవ్వడం వల్ల ఆ డాక్యుమెంట్స్ ఎవరు ఎక్కడ పెట్టారనేది తెలియకపోవడం, అలాంటి సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇట్లాంటి బోల్డ్ అండ్ కేసెస్ హైకోర్టులో యాక్చువల్లీ ఫైల్ అయి ఉన్నాయి. అంటే రికార్డ్స్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ దే లాస్ట్ ఇట్ పోయినాయి. సో లాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయింది అక్కడ. సో లాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు అది రిటర్న్లు ఇవ్వాలి, డాక్యుమెంట్స్ దొరుకుతలేదని చెప్పేసి. యూజువల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ బ్యాంక్స్లో పెట్టినప్పుడు ఏం చేస్తారు, దొరుకుతుంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, మెయిన్ బ్రాంచ్లో ఉంది అని చెప్పి టైం చెప్తూ ల్యాగ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఒరిజినల్గా డాక్యుమెంట్స్ పోయిందని చెప్పరు. సో మీకు 100% రైట్స్ ఉన్నాయి. మీ ఒరిజినల్ డాక్యుమెంట్ మీరు అప్పు తీర్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ మీరు తీసుకోవడానికి 100% రైట్స్ మీకు ఉన్నాయి. ఆ రైట్ ఎవ్వరు డినై చేయలేరు. ఒకవేళ మిస్టేక్ బ్యాంక్ తరఫున జరిగింది, బ్యాంకే కనుక పోగొట్టిండ్రు అనుకోండి, మీరు వెళ్ళి రిట్ అయ్యచ్చు, హైకోర్టులో రిట్ అయ్యారు, ఇట్లా లాస్ ఆఫ్ డాక్యుమెంట్ అయింది, ఈ పలానా ఈ బ్యాంక్ వాళ్ళు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదు, నేను ఇన్నిసార్లు అప్లికేషన్ వేసినా నాకు ఇవ్వలేదు, ఇన్నిసార్లు నేను కమ్యూనికేషన్ చేసిన, మెయిల్స్ పంపించిన, కాల్స్ చేసిన, ఆఫీస్ పోయి కలిసిన, ఏం చేసినా నా డాక్యుమెంట్ నాకు ఇస్తలేరు, మీరు ఇప్పించండి అని చెప్పేసి కోర్టులో మనం హైకోర్టులో వెళ్ళి అడగొచ్చు. సో అప్పుడు బ్యాంక్ వాళ్ళకి డైరెక్ట్ ఆర్డర్స్ పోతాయి, డాక్యుమెంట్స్ పోయినాయి తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి. మళ్ళీ అప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి పోయినాయి అంటే దాని తగ్గట్టు మీకు కంపెన్సేషన్ ఇస్తారు. ఓకే, మీ కొన్నిసార్లు అంటే చాలా కేసెస్లో కంపెన్సేషన్స్ మళ్ళీ లేకపోతే ఏదో ఒక విధమైన కంపెన్సేషన్ అయితే వస్తుంది. అది మనీ రూపం, డాక్యుమెంట్ రూపం, ఏదో విధంగా అయితే మీకు రిటర్న్స్ అయితే కోర్ట్ అయితే ఆర్డర్ చేస్తుంది, మీకు లాస్ కాకుండా. ఓకే, మరో కాలర్ అయితే ఉన్నారు, లక్ష్మి గారు అమలాపురం నుంచి. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? పార్టిషన్ చేసేసుకుని 15 సంవత్సరాలు అయిపోయిందండి, అయినా నాకు ఏమీ ఇవ్వలేదండి. దానికి ఏమైనా వీలు అవుతుందండి? పార్టిషన్ అంటే ఎవరు చేసుకున్నారండి? అంటే మా ఇద్దరు బ్రదర్లు, నేనమ్మ సిస్టర్ ఒకదానే అండి. మా అమ్మగారికి నాకు కలిపి 10 కానీ రాశారండి. అసలు మాకు ఆ డాక్యుమెంట్లు ఏమి రాశారో కూడా చూపించమని అడిగినా కూడా చూపించలేదండి. కనీసం జడ్జి గారు కూడా మీరు అన్ని చదువుకుని అప్పుడు సంతకాలు చేశారా అని కూడా అడగలేదండి. మాకు తెలియదండి అసలు. అప్పటికి మాకు అసలు పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏమీ రాలేదు. తర్వాత మోసపోయినామని తెలిసిందండి. ఇప్పుడు ఏమన్నా తెలుస్తుందండి? ఒకటండి, పార్టీషన్ ఎప్పుడైంది, ఏ ఇయర్లో? 2010 అండి. 2015 అన్నప్పుడు మీరు పార్టీషన్ చేసేటప్పుడు మీకు ఇస్తున్నా అని అన్నారా, ఇవ్వా అన్నారా? ఇవ్వమని అనలేదండి. అంటే ఆస్తిలో వాటా రాదు, ఆడపిల్లకి మేము బంగారాలు మాత్రం అమ్మాయి ఇస్తాము అని అన్నారు. బంగారాలు కావాలంటే లాస్ట్ వరకు ఆగాలన్నారండి. లాస్ట్ వరకు ఆగినా మా అమ్మగారి పరిస్థితి అప్పుడే 3 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ అసలు వాళ్ళకి ఎవరు తెలియదండి, మంచం మీద ఉన్నారు. ఇప్పుడు కూడా గదిలో రమ్మని కానీ మాట్లాడటం కానీ ఏమీ చేయట్లేదండి. ఓకే అండి, ఇప్పుడు పార్టీషన్లో ఎవరైనా సరే పంపకాలు చేసినప్పుడు అబ్బాయిలతో పాటు అమ్మాయిలకి సమానమైన హక్కు ఉంటుంది. ఇది మీకు తెలుసా? తెలుసండి, కానీ వాళ్ళు లేదంటున్నారండి. లేదండి, మీకు సమానమైన హక్కు ఉంటుంది. బట్ ఒక్కటైతే ఏంటి డౌట్ అంటే మీరు ఎక్కడైనా సంతకాలు పెట్టినరా నాకు ఈ ఆస్తి వద్దు అని చెప్పేసి? లేదండి.
పెట్టలేదండి. మీరు అట్లాంటి ఆస్తి వద్దు అని దాన్ని రెలింక్విష్మెంట్ డీడ్ అంటారు. అలాంటి డీడ్ కనుక మీరు ఎట్లాంటి సంతకం ఎక్కడ కూడా మీరు సంతకం పెట్టి ఉండకపోయి ఉంటే అండ్ ఇంకోటండి ఏదైనా మీద సంతకం మరి 100 రూపాయల స్టాంపు మరి ఎంతో తెలియదండి, దాని మీద సంతకం చేయించేసుకున్నారండి. మరి అది రిలింక్విష్మెంట్ డీడ్ అయి ఉండాలి. మీకు ఆస్తి నాకు వద్దు అని చెప్పేసి మీరు ఒప్పుకొని ఇస్తే కనుక అప్పుడు మీకు వాటా ఉండదు. ఆడపిల్లలు అట్లా ఇవ్వచ్చు, నాకు ఆస్తి వద్దు అని చెప్తే అబ్బాయిలు వాళ్ళే పంచుకుంటారు అనమాట. సో అలాంటిది దాని కనుక మీరు సంతకం పెట్టుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. లేదు మీరు ఎలాంటి సంతకం పెట్టకపోతే మాత్రం మీరు పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు. ఇప్పటికి అంటే 15 సంవత్సరాలు అయిపోయింది కదండి. ఇప్పుడు 2015లో అయింది కదండి. 2010. ఒకటి ఏంటంటే మీరు వేసిన కోర్టులో జడ్జి గారు కనుక కన్విన్స్ అయితే ఆ కండనేషన్ డిలే తీసుకొని మీకు కేసు అడ్మిట్ చేసుకుంటారు. కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. 50-50 ఛాన్సెస్. మీరేం చెప్పాలంటే మీకు తెలియలేదు, మీకు ఆ నాలెడ్జ్ లేదు అని చెప్పాలి. అలా చెప్పి కేసు వేయండి. మీకు దీని గురించి ఏం తెలీదు, ఇస్తా అని చెప్పేసి మభ్య పెడుతూ వచ్చారు ఇప్పటి వరకు, నాకు తెలియదు, దాని గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి ఇలా జరిగింది, కానీ ఈ ఆస్తిలో నాకు కూడా హక్కు ఉంది అని చెప్పేసి మీరు చెప్తూ మీరు పార్టీషన్ అడగాలి. అంటే ఈ పంపకం ఏదైతే జరిగిందో అది చట్టరీత్యా జరగలేదు, ఏదైతే చట్టం చెప్తుందో. మీరు హిందూసే కదా, హిందువులే కదండి. సో దాన్ని బట్టి ఏంటంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము ఇట్లా ఆడపిల్లలకు కూడా సమానమైన హక్కు ఉంది. సో ఆ హక్కులో నాకు ఇవ్వలేదు ప్రాపర్టీ, వాళ్ళే పంచుకున్నారు, నాతో మోసం జరిగిందని చెప్పేసి అది ఓపెన్ చేసి మీరు పార్టీషన్ సూట్ వేయాలి. పార్టీషన్ సూట్ వేసి ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో మీకు అంటే మీకు ఆస్తులు ఇవ్వలేదో ఎవరైతే పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా రెస్పాండెన్స్ చేస్తూ మీరు ఒక సూట్ వేయాలి, పార్టీషన్ సూట్ వేయాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు వస్తుంది ఆస్తి, ఎందుకంటే అందరికి సమానమైన హక్కు. బట్ ఒక్కటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు కనుక సంతకాలు పెట్టుంటే మాత్రం ప్రాబ్లం. ఒకవేళ అది ఉన్నా కూడా మీకు తెలియకుండా పెట్టారని చెప్పండి, అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అది కోర్టులో అడ్మిట్ అవుతుందో కాదో, జడ్జి గారు అది నమ్ముతారో నమ్మరో, ఒప్పుకోరో అది కంప్లీట్గా ఇప్పుడు జడ్జి మీద డిపెండ్ అయి ఉంటుంది. అది అదే నేను లాయర్లు పెట్టుకుని వాదించేంత మాకు లేదండి శక్తి, అందుకని కోర్టుకి వెళ్ళలేదు. మీరు ఫ్రీ లీగల్ అయిన అప్రోచ్ అవ్వచ్చండి. ఇప్పుడు కోర్ట్స్లో ఫ్రీగా లీగల్ ఎయిడ్ అని ఒకటి ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మీరు అడగవచ్చు, హెల్ప్ తీసుకోవచ్చు, ఫ్రీగా చేస్తారు. మీరు దగ్గర ఏ కోర్టుకి వెళ్ళినా, ఇప్పుడు మీరు ఏ కోర్టులో అయితే వేయాలో అక్కడ కోర్టుకి అడగండి, అక్కడ ఉంటుంది ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఒకటి డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అడిగితే మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు మిర్యాలగూడ నుంచి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సమస్య ఏంటండి? అది మా అమ్మగారికి వాళ్ళ నాన్నగారు పసుపు కింద పొలం ఇచ్చినారు, ఒక 36 గుంటలు. అది 1992లో అంటే మా తాత చనిపోయినాక మాకు మా అమ్మ పసుపు కింద రిజిస్ట్రేషన్ చేశారు. ఇయర్ ఏంటండి, ఎన్నో సంవత్సరంలో? 1992, 26/6/92. అయితే రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళ కొడుకులు. తండ్రి చనిపోయినాక మా అమ్మగారులకి 2 ఎకరాలు ఇచ్చినారు. 2 ఎకరాలు ఇస్తే 36 గుంటలు. అయితే దాన్ని సెటిల్మెంట్ చేసి అంత ఇయ్యం మేమని చెప్పి ఒక 36 గుంటలే ఇచ్చినారు కొడుకులు, అంటే మా మేనమావలు, మా అమ్మ తమ్ముళ్ళు. ఆ తర్వాత ఏం చేసిందంటే అది మళ్ళీ ఊడగొంచుకుంటారు ఏమన్నట్టుగా అది ఏమంటారు పసుపు కుంకుమ మీద రిజిస్ట్రేషన్ చేసినారు డాక్యుమెంట్ల ద్వారా. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టి చేయించుకున్నాం. అయితే వాళ్ళకే కౌలుకి ఇచ్చినాం మేము 92 నుంచి. కౌలుకి ఇస్తే ఏమైందంటే అది ఇక వాళ్ళే పండించుకుంటున్నారు, వాళ్ళే మరి ఎట్లా రికార్డులలో మార్చినారో ఇప్పుడు వాళ్ళ పేర్లు చూపిస్తున్నారు. మాకేమో రిజిస్ట్రేషన్ ఉన్నది, పాస్బుక్లు వచ్చినాయి, కేసీఆర్ బుక్లు కూడా వచ్చినాయి, లోన్ కూడా మాకు వస్తున్నది, లోన్ మాఫీ కూడా అయినది. ఇప్పుడు రికార్డులలో అన్నిట్లో మా పేర్లే ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి కూడా చూపిస్తుంది అదే 36 గుంటలు రికార్డులలో. మీకు చూపిస్తుంది, వాళ్ళకి చూపిస్తుంది, మా కొడుకు పేరు చూపిస్తున్నది అదే నెంబర్లా. ఇద్దరు పేర్లు చూపిస్తుందా? ఒకటే నెంబర్లా. ఓకే, అంటే ఇప్పుడు పార్టీషన్ అంటే మీరు పంచుకున్న తర్వాత మీ మదర్కి ఏదైతే వచ్చిందో ప్రాపర్టీలో, అదే ప్రాపర్టీలో మీ మేనమామలు కూడా ఉందా? అక్కడే ఉందా అదే సర్వే నెంబర్లో? సరే 36 గుంటలు వాళ్ళ నాన్నకి 36 గుంటలు ఉంది.
ఉంటే ఒక 36 మాకు చేసినారు, ఒక 36 వాళ్ళు గుంజేసుకున్నారు. అవునండి, అది ఇప్పుడు రెండు కూడా ఒకటే సర్వే నెంబరు. మీ మదర్కి ఈ 36 గుంటలు వచ్చినట్టు డాక్యుమెంట్ ఏముంది మీ దగ్గర? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పసుపు కుంకుమ కింద రిజిస్ట్రేషన్ ఉన్నది. అవును, అందులో బౌండరీస్ అన్ని క్లియర్గా ఉన్నాయా? 200 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 60 రూపాయల నోటు, 50 కాదండి, రూపాయల నోటు. బౌండరీస్ బౌండరీస్ ఉన్నాయి. మరి బౌండరీస్ ఉన్నప్పుడు అది మీది కదా, మీకు 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 రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, అందులో బౌండరీస్ ఉన్నాయి. ఒక పని చేయండి, మీరు ఒక సర్వేకి అప్లై చేసేసి, ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేయండి అంటే ఒక సర్వేకి అప్లై చేయండి. మీ మదర్ సేల్ డీడ్ పెట్టేసి అప్లికేషన్ పెట్టి ఈ ప్రాపర్టీ నాది ఎక్కడుందో ప్లేస్ చూపియని చెప్పి సర్వే వేయండి. సర్వే వేసినప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి మీకు పాతుతారు, అంటే ఈ బార్డర్ ఇక్కడ వరకు మీది, ఇక్కడ వరకు మీది అని చెప్పేసి మీ ప్రాపర్టీ మీకు చూపిస్తారు. సో చూపించినప్పుడు వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్స్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చు. అబ్జెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఏదో విధంగా మీకు క్లారిఫై కావాలి, ఇష్యూ అనేది మీకు సార్ట్ కావాలి అన్నప్పుడు మీరే స్టార్ట్ చేయండి. సో ఏం చేయండి అంటే సర్వే చేయించినప్పుడు పక్కకున్న వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటారు. సో ఈ ప్రాపర్టీలో ఈ బార్డర్ లైన్ ఇక్కడ వరకు బౌండరీస్ అంతా మీది అని చెప్పి మీకు చూపిస్తారు, ఈ ప్రాపర్టీ మీది అని చెప్పి. అప్పుడు మీ మేనమామలు కానీ లేదా ఎవరైనా వచ్చి లేదు ఈ ప్రాపర్టీ నాది అన్నారు అన్నప్పుడు అప్పుడు లిటిగేషన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చు. సో మీరే పొజిషన్లు ఉన్నారు, రికార్డ్స్లో మీ పేరే చూపిస్తుంది, రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరే చూపిస్తుంది, మీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, అన్నీ ఉన్నప్పుడు టెన్షన్ లేదు. బట్ ఇంకా మీకు ప్రాబ్లం అనిపిస్తే మాత్రం సర్వే చేయించుకున్నప్పుడు ఎవరైతే అబ్జెక్షన్ చేస్తారో వాళ్ళకి అగేన్స్ట్గా అప్పుడు మీరు చూడొచ్చు. ఇంజంక్షన్ సూట్ ఏదో వేసుకోవచ్చు అప్పుడు, నాట్ ఇంటర్ఫియర్ అది. ఓకే, సో మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ 2012లో మా మామగారు కాలం చేశాడు సార్ అంతకుముందు. అయితే ఒక కొడుకు, 2 కూతుళ్ళు. ఆ కూతుళ్ళు ఒక ఆమె పెద్ద కూతురు చనిపోయింది. ఓకే. రెండో కూతురు ఆమె వివాహం అయ్యి వాళ్ళ కుటుంబం వేరు. తర్వాత ఆమెకు ఇవ్వాల్సిన ఈ భాగాలన్నీ ఇచ్చేసాడు అప్పుడు. ఇప్పుడు 2012లో ఈమె వయసు, అది మా అత్తగారి వయసు 70 సంవత్సరాల దాకా ఉంటే వీలునామా రాశాము. వీలునామా కొడుకు పేరు మీద రాసిచ్చాము సార్. వినిపిస్తుందండి, చెప్పండి. కొడుకు పేరు మీద రాపిచ్చిన తర్వాత 2020 మార్చిలో కొడుకు మనవడు కొడుకు మనవడు మళ్ళీ ఆమె తీసుకెళ్లి వీలునామా రాపించుకున్నాడు వాడి పేరు మీద. ఓకే. ఫస్ట్ కొడుకు పేరు మీద, ఫస్ట్ రాసిన కొడుకు పేరు మీద ఉన్న వీలునామా చెల్లుతుందా చెల్లదా? చూడండి, మనవడు రాసిన వీల్ ఆన్లైన్ సార్, కొడుకు రాసిన వీలునామా మాన్యువల్. ఓకే, మనవడికి రాసింది ఆన్లైనా? ఆన్లైన్ సార్. ఓకే. చూడండి, వీలునామా అనేది లైఫ్ టైంలో ఎవరైనా ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్ వినిపిస్తుందని చెప్పేది. మాలతి గారి మాటలు వినిపిస్తున్నాయండి శ్రీనివాస్ గారు? సార్, మాలతి గారి మాటలు వినిపిస్తున్నాయా మీకు? వినిపించట్లేదు సార్. వినిపిస్తుంది. హలో చెప్పండి. అదే సార్, కొడుకు 2012లో రాసిన వీలునామా. ఓకే, నాకు అర్థమైందండి. వన్స్ వీలునామా రాసిన నాకు అర్థమైంది, నేను చెప్పేది వినిపిస్తుందా అనేది ప్రాబ్లం అక్కడ. అయితే ఇప్పుడు వీలునామా అనేది టోటల్ లైఫ్ టైంలో ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైనా సరే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మనసు మారే ఛాన్సెస్ ఉంది కదా. ఫస్ట్ ఒకరి పేరు మీద మార్చొచ్చు, తర్వాత వాళ్ళ పర్సన్ నచ్చలేదు, ఆ పర్సన్ అనుకున్న విధంగా లేరు అన్నప్పుడు ఆ పర్సన్ మళ్ళీ వేరే పర్సన్, అంటే ఇప్పుడు ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉంటారో వేరే పేరు మీద మార్చొచ్చు. లైఫ్ టైంలో ఎన్నిసార్లైనా వీలునామా మార్చుకోవచ్చు. బట్ లాస్ట్ వీలునామా ఏదైతే ఉందో అదే చెల్లుబాటు అవుతుంది. సో ఇప్పుడు మీరు కొడుకు అంటే కొడుకు తర్వాత మనవడి కూడా చేపించారు కాబట్టి మనవడికే ఆ వీలునామా చెల్లుతుంది. ఓకే, సో లాస్ట్కి ఎవరైతే వీలునామా చేస్తారో వాళ్ళకి ఆ వీలునామా చెల్లుబాటు అవుతుంది. మరొక కాలర్ అయితే ఉన్నారు. రామసుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటండి? హలో రామసుబ్రహ్మణ్యం గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మాకు 5 మంది కూతుర్లు. నేను పెద్ద పైన చేసుకున్నా.
ఆయన 2012లో చనిపోయినాడు. ఓకే. స్థిరాస్తి వచ్చి ఒక ఇల్లు ఉంది మెయిన్ బజార్లో కమలాపురంలో. అది ఆయన వీలునామాలో 5 మంది కూతుర్లకు సమానంగా భాగం ఉంది అని రాసినాడు. ఆ ఇంటిలో నేను ఉన్నా ఇప్పుడు. ఓకే. అందులో ఒక 3వ ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆస్తి పంపకాల్లో ఇది 3వ ఆమె భర్తకు చెందుతుందా భాగము, లేదంటే వాళ్ళ బిడ్డలకు చెందుతుందా? అంటే మాలతి గారు ఇప్పుడు 5 మంది కూతుర్లు ఉన్నప్పుడు 3వ ఆమె చనిపోయిందన్నమాట. సో మొదటి ఆమె భర్త ఇక్కడ నివాసం ఉంటున్నాడు అదే ఇంట్లో. సో 3వ ఆమె చనిపోయింది కాబట్టి వాళ్ళ పిల్లలకి వాళ్ళ భర్తకి కానీ ఆ ఆస్తి చెందే అవకాశం ఉంది. అవును, వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సిస్టర్ చనిపోయిందో ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలకి పోతుంది ప్రాపర్టీ అనేది. ఎట్లా అంటే డివిజన్ ఎట్లయితే పార్టీషన్ అని ఎట్లయితుంది అంటే ఫస్ట్ క్లాస్ హెయిర్స్కి పోతుంది. ఫస్ట్ క్లాస్ హెయిర్స్ అన్నప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా సమానమైన హక్కుదారులు. ఓకేనా? సో అక్కడ వైఫ్ లేదు కాబట్టి అక్కడ హస్బెండ్ అండ్ పిల్లలు సమానంగా పంచుకుంటారు అక్కడ. అది పార్టీషన్ అనేది అలా జరుగుతుంది. 3వ వ్యక్తి ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆవిడకి పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ ఆస్తి అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నా మాటలు వినిపిస్తున్నాయండి మీకు? కూడా వస్తుందా ఆస్తిలో ఆ ఇంటిలో అని నేను అడుగుతున్నా. మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదండి. కాదు సార్, ఇప్పుడు ఆ ఇంటిలో భాగం వచ్చి ఆమె చనిపోయింది, మా మరదలు 3వ ఆమె. అవును. వాళ్ళ పిల్లలు ఒక కూతురు కొడుకున్నారు, వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయింది. వాళ్ళు సపరేట్ గా ఉన్నారు, నాయన కొడుకు సపరేట్ గా ఉన్నారు. కొడుకు కూతురికి వస్తుందా భాగం, లేదంటే భర్తకు కూడా వస్తుందా? భర్తకు కూడా వస్తుంది, కొడుకు పిల్లలకు కూడా వస్తుంది. అయితే 3 భాగాలు వస్తాయి. 3 భాగాలు వస్తాయి మేడం. మేము అనఫిషియల్ గా ఒక కాగితంలో 60 తులాలు బంగారు, 60 లక్షలు క్యాష్ ఉన్నాయి, అది సమానంగా 5 మంది భాగాలు పంచుకోవాలని మా మామ మా అత్తల ముందర సంతకాలు చేసినాం, మా చడ్డుగుళ్ళు మా మద్దళ్ళు అందరం. అది లాస్ట్ లో ఆ డబ్బంతా బంగారు డబ్బు అంతా ఆయన కర్నూలులో ఉన్నాడు. ఆయన దగ్గర ఉంది కూతురు, వాళ్ళు బాగున్నారు, మాకు బాగా చూసుకుంటారని అందరి దగ్గర ఆడబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు పంచమంటే మేము పంచము, ఇల్లు కూడా అన్ని ఇల్లు స్థలాలు ఉన్నాయన్నమాట, అన్ని అమ్మి ఒకేసారి పంచుతామంటారు. నేనేమంటా అంటే ఇంటి స్థలము అవి స్థిరాస్తులు ఆడిపోతాయి, అందరికి హక్కు ఉంటాయి, చరాస్తులు పంచాలని నేను అడుగుతా. వాళ్ళు అదేంలే అది ఇది అన్ని కలిపి ఒకేసారి పంచాలంటారు. అది స్థిరాస్తులు ముందు పంచాలా చరాస్తులు పంచాలా మేడం? ఇప్పుడు ఇది ముందు పంచాలా అది ముందు పంచాలా అని అంటూ అట్లాంటిది ఏం లేదు. ఏదైనా సరే పార్టీషన్ అయినప్పుడు అన్ని పంచాలి. అది ఏంటంటే మీ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. మీ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో మీరు అందరు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చి మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీరు పార్టీషన్ చేసుకోవాలి. అండ్ పార్టీషన్ చేసినప్పుడు అందరూ అన్ని ప్రాపర్టీస్ అవి గోల్డే కావచ్చు, ప్రాపర్టీసే కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని ఒకేసారి పార్టీషన్ జరుగుతుంది, పంపకం అనేది జరుగుతుంది. అది కాదు మేడం, ఇప్పుడు మా దగ్గర వాళ్ళు బంగారు లేదు డబ్బు లేదు అని అంటే మేమేం చేయాలా? ఊరి కాగితంలో రాసుకున్నాం అంతే. అయితే బంగారం లేదు ఏం లేదు అని అంటున్నారు, కానీ దాని తగ్గట్టు కనుక బంగారం అందరూ సమానంగా పంచుకోవాలని ఏదైనా కాగితాలు ఉన్నాయి మీ దగ్గర, రుజువులు? ఆ రుజువులు పట్టుకొని మీరు కేసు వేయొచ్చు అప్పుడు పార్టీషన్కి. ఆ కాగితాల మీద మేము అంటే కోర్టులో వేయాలి మేడం? లాయర్ని పెట్టి కోర్టులో వేయాలండి. అదే 5 మంది కూతుర్లు వాళ్ళ భర్తలు అందరూ ఆ రోజు సంతకాలు చేశారు. ఇడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కర్నూలు కమలాపురంలో ఉన్నారు మా మామ అత్త వాళ్ళు. మేము చిన్న కూతురు దగ్గర ఉంటామని ఆ బంగారు క్యాష్ అంతా ఎత్తపోయినారు. అయితే ఆ రాసుకోవడంలో అందరం కలిసి సంతకాలు చేసినాం, ఇంత బంగారు ఉంది ఇంత డబ్బు ఉంది అని చెప్పేసి. అది ఇప్పుడు 2013లో రాసుకున్నాం. అది చెల్లుతుంది మేడం అట్లా రాసుకునేది? ఇప్పుడు మీరు అన్ని సమానంగా చెల్లుతుంది అని రాసుకునే ప్రతిదీ చెల్లుతుంది, ఎందుకంటే రాసుకున్నారు. మీరు ఈవెన్ రాసుకోకపోయినా వినండి సార్, ఈవెన్ మీరు రాసుకోకపోయినా కూడా అందరికి సమానమైన హక్కే. మీరు రాసుకున్నా మీరు రాసుకోకపోయినా అందరికి కూడా సమానమైన హక్కే. ఒకవేళ కనుక ఎవరైనా ఒక్క పర్సన్ ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు లేకపోతే ఎక్కువ గోల్డ్ తీసుకున్నాడు, ఇప్పుడు గోల్డ్ లేదు అంటే మనం కోర్టులో కనుక పార్టీషన్ సూట్ వేస్తాం కదా, వేసినప్పుడు ఎవరైతే తీసుకున్నారో అది వాళ్ళు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది, ఆ బంగారం అంతా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే అందరికి సమానమైన హక్కు. ఒకవేళ వారు ఇవ్వలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు అది ఏదో విధంగా ప్రాపర్టీలో మళ్ళీ కంపెన్సేట్ చేస్తారు. ఆ వాల్యూ ఆఫ్ మనీ, ఆ గోల్డ్ వాల్యూ ఆఫ్ మనీ అందరికీ సమానంగా వచ్చేటట్టు ఈక్వల్గా పంచుతారు. సో ఇదంతా కూడా కోర్టు చేస్తుంది. అప్పుడు
ఏదైనా కోర్టులో కేసు వేసుకుంటే క్లియర్ అవుతుంది. ఓకే, మరొక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, ఝాన్సీ గారు. ఝాన్సీ గారు నమస్కారం అండి. హలో, ఝాన్సీ గారు చెప్పండి, మీ సమస్య ఏంటండి? ఏంటంటే ఇది ఒకటి, ఇది అసలు తేలట్లేదండి. మాది ఇష్యూ ఒకటి ఏంటంటే, ఇద్దరు సిస్టర్స్ అండి. ఓకే. ఇద్దరికి వాళ్ళ ఫాదర్ నుంచి 3 acres వచ్చిందండి ల్యాండ్. సో అందులో ఒక సిస్టర్ ఏం చేశారంటే, అంటే కంబైన్డ్ ల్యాండ్, వాళ్ళు పుట్టి పెరిగి చేసుకున్నంత కంబైన్డ్ కాబట్టి వాళ్ళ వాళ్ళ సిస్టర్ వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట 3 acres. దాంతో పాటు ఇది కూడా నా సిస్టరే అని చెప్పేసి 6 acres కలిపి ఒకరే పొలం చేసుకుంటూ ఉన్నారు. సో ఏంటంటే ఫ్యూ ఇయర్స్ తర్వాత మన ల్యాండ్ మనం తీసుకుందామని చెప్పేసి మీరు మాకు ఇచ్చేయండి అని అడిగారు అనమాట. అందులో ఒక సిస్టర్ అడిగితే వాళ్ళు అన్నారు, అట్లా ఇట్లా ఇస్తాము, మేము ఇవ్వము, మాకే ఇది మాకు కూడా వస్తుంది దీంట్లో అని చెప్పేసి ఇష్యూ చేశారు. ఇష్యూ చేసి దానికి ఒక 10 lakhs అమౌంట్ అడిగారు రిటర్న్. అడిగితే మా ల్యాండ్ తీసుకుని మళ్ళీ మమ్మల్ని 10 lakhs అడుగుతున్నారని చెప్పేసి ఒక ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే ఇంజెక్షన్ ఆర్డర్ చేశారు. ఇంజెక్షన్ ఆర్డర్ వేసిన తర్వాత అది కోర్టులో కేసు నడుస్తుంది. వాళ్ళు ఎవరు పిలవలేదు మమ్మల్ని. మేము ఫాలోఅప్ చేస్తానే ఉన్నాం. లాస్ట్కి వచ్చేసరికి కోర్టులో కేసు ప్రస్తుతానికైతే అది కొట్టేశారండి. అంటే వీళ్ళు రావట్లేదు వాళ్ళు రావట్లేదు అన్నట్టుగా కొట్టేశారు. కానీ ఇవేంటంటే ఎవరి పేరు, ఇద్దరు సిస్టర్స్ కి వాళ్ళ పేరు మీద 3 acres అని ఉంది ల్యాండ్. అంటే దాంట్లో ఒకరు మా అత్తగారు అనమాట. మా అత్తగారి పేరు మీద, మా అత్తగారి పేరు ఇప్పటికీ చూపిస్తుంది, ధరణిలోనే చూపిస్తుంది, అన్నిట్లో చూపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మేము రిజిస్ట్రేషన్కి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇది కోర్టులో కేసు డిస్కనెక్ట్ అని ఉంది, కాకపోతే మీరు భూమి చేసుకుంటున్నట్టు మాకు ప్రూఫ్ చూపించండి అంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఇది వారసత్వంగా వస్తుంది కదండి, వాళ్ళ పిల్లలు తీసుకోవాలి కదండి. ఇప్పుడు మనం ఎవరిదో ల్యాండ్ తీసుకోవట్లేదు, మన ల్యాండ్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నాము. ఆ ల్యాండ్ మీకు ఎలా వచ్చిందండి? ఇది వచ్చేసి మా అత్తగారి ల్యాండ్ అండి. మా అత్తగారు రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. సో ఆవిడ పిల్లలు 5 ఉన్నారు. సో 5 మేము సమానంగా పంచుకుంటామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. సో అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్తే ఇది ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది కదా అన్నారు. అత్తగారి పేరు మీదే ఉందండి. అది మేము కోర్టులో కేసు వేయక ముందు నుంచి అత్తగారి పేరే ఉంది, ఇప్పుడు కూడా అత్తగారి పేరే ఉంది. కాదండి, ఇప్పుడు మీరు పిల్లలకి 3 acres రావాలని అనుకుంటున్నారు కదా. సో 3 acres ఇప్పుడు మీ అత్తగారు పేరు మీద నుంచి, ఇప్పుడు మీ అత్తగారి వాళ్ళ సిస్టర్ దగ్గర ఉందా మొత్తం 6 acres అండి? అవునండి. ఓకే, మీ అత్తగారికి పేరు మీద 3 ఎకరాలు ఉంది అండ్ వాళ్ళ సిస్టర్ పేరు మీద 3 ఎకరాలు ఉంది. ఈ 3 ఎకరాలని మీ అత్తగారి కొడుకులు సమానంగా పంచుకోవాలనుకుంటున్నారు 5 మంది. అవునండి. వాళ్ళు ఇవ్వట్లేదు ల్యాండ్ ని. వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు అసలు ల్యాండ్ మీదకి రానివ్వట్లేదండి. సో అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి. ఇప్పుడు ఇది ఫ్యామిలీ మధ్యలో అయ్యే పేచి కాబట్టి వెళ్ళి పార్టిషన్ సూట్ వేసుకోండి. ఇంజక్షన్ ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా మీరు వెళ్ళి పార్టిషన్ సూట్ వేస్తే ఏంటంటే కోర్టే నిర్ధారిస్తుంది వీళ్ళకింత 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 అని చెప్పేసి యాజ్ పర్ లా మొత్తం డివైడ్ చేసి ఇస్తుంది. మీరు చేసే పని కోర్ట్ చేస్తుంది అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇంటి కళలు, భూమి కళలు ప్రతి మనిషి జీవితంలోనూ ఒక గొప్ప మలుపు. కానీ ఆ కళలు కాపాడేది ఒక చిన్న పేపర్ కాదు, ఆ పేపర్ వెనుక ఉన్న రిజిస్ట్రేషన్ చట్టం. రిజిస్ట్రేషన్ సరిగ్గా చేస్తే భవిష్యత్తు అనేది భద్రంగా ఉంటుంది, లేకపోతే మోసాలు, వివాదాలు అనేవి తప్పవు. మన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను సరిగ్గా తెలుసుకోవడం, పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. చట్టం తెలిసిన వాడికి తప్పక గెలుస్తాడు, తెలియని వాడు తప్పక నష్టపోతాడు. ఈరోజు మనం బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమం ద్వారా రిజిస్ట్రేషన్ యొక్క ప్రాముఖ్యత, జాగ్రత్తలు, చట్టపరమైన రక్షణలపై స్పష్టత లభించింది అని అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్తో మరో ముఖ్యమైన చట్టంపై మిమ్మల్ని కలుస్తానప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, చట్టాన్ని తెలుసుకోండి, చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.